హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగుమిత్రులకు స్వాగతం. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం స్టూడియోలో వీడియో పెడుతున్నాం. మార్కెట్ ఇట్స్ వెరీ గుడ్. ఈరోజు మార్కెట్ ట్రేడింగ్ ట్రెండ్ చూస్తే ఏమర్థమవుతున్నదంటే బేర్స్ని క్రష్ చేసి పారేశారు. ఈరోజు టుడే ఈజ్ ఏ ట్రెండ్ డే. ట్రెండ్ అంటే అర్థం ఏంటంటే ఒకే డైరెక్షన్లో వెళ్ళటం. ఈరోజు మార్కెట్ రోజు మొత్తం ఒకే డైరెక్షన్లో వెళ్ళింది. ఎట్లా అంటే ఫస్ట్ ఓపెనింగే ఓ సెంచరీ కొట్టేసింది. 100 పాయింట్స్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆ తర్వాత అలా చిల్లవల పల్లవలుగా ఇంకొక 150 పాయింట్ల దాకా వెళ్ళిపోయింది. అంటే 200 పాయింట్ల పైచిలకు దగ్గర 200 ప్లస్, అంటే 230 240 అనుకోండి పాయింట్స్ పెరిగి నెట్ 200 పాయింట్స్కి వచ్చింది. అంటే ఏంటంటే సెల్లింగ్, ప్రాఫిట్ బుకింగ్ లాంటిది కూడా రాలా. రేపు సెటిల్మెంట్ అంటే హర్రీబరీగా హడావుడిగా షార్ట్ కవరింగ్ చేసుకున్నారు. అంటే ఏంటంటే గ్లోబల్ ఇండికేషన్స్, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏమి హింట్ ఇస్తున్నాయి అంటే ఇక మీదట అట్లీస్ట్ ఫర్ ది టైం బీయింగ్ ఇరాన్ ఇజ్రాయెల్ వారు నడవదు, ఆగిపోతుంది. అట్లీస్ట్ టెంపరీగా నడిస్తే ఏదో చిన్నగా ఏదో చేస్తారేమో, ఆ ఇంపాక్ట్ లేదు అని. తర్వాత అమెరికా వాళ్ళు న్యూక్లియర్ థ్రెట్ రిమూవ్ చేస్తారు కదా, ఇంకా న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళు యూజ్ చేయలేరు అని చెప్పేస్తున్నారు కదా. ఇరాన్ కూడా యాక్చువల్గా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పింది, మేము ఇన్స్టాలేషన్ కొద్దిగా దెబ్బతిన్నదని. అంటే దీన్ని బట్టి ఏంటంటే న్యూక్లియర్ వార్ థ్రెట్ లేదు అన్నది బహుశా మార్కెట్ తీసుకుని ఉంటుంది. గ్లోబల్గా ఆయిల్ రేట్లు తగ్గుతున్నాయి, డౌన్. ఆయిల్ రేట్స్ ఆర్ స్టిల్ డౌన్. తర్వాత గోల్డ్ రేట్ తగ్గింది. డాలర్ కూడా అండర్ కంట్రోలే. ఈరోజు కొద్దిగా రికవర్ అయింది కానీ నిన్న తగ్గింది ఎగెన్స్ట్ రూపీ. సో ఇంటర్నేషనల్ వార్ తాలూకు ఫియరు తగ్గడంతో వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ నిన్న తగ్గింది, ఇవాళ దాదాపు 5% తగ్గింది. అంటే అంత మాత్రానికి సమ్మర్ పడిపోకూడదు అనుకోండి. బట్ ట్రెండ్ ఏం చెప్తున్నది అంటే ఎస్, మార్కెట్స్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్ అని. పర్వాలేదు, థ్రెట్ ఏం లేదు, వరల్డ్ వార్ ఫియర్ లేదు అనేది ఇండికేషన్. దానివల్ల ఏమవుతున్నదంటే మార్కెట్లు నిన్నే కాకుండా ఈరోజు కూడా రికవర్ అయ్యాయి మార్కెట్లు. అంటే దీని అర్థం ఏంటంటే ఎస్, థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. ఇప్పుడు మన ఇక్కడ ఒకసారి నిఫ్టీ పొజిషన్, టెక్నికల్గా నిఫ్టీ పొజిషన్ ఎలా ఉందో చూద్దాం. నిఫ్టీ చూడండి, ఇట్స్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. బ్రేక్అవుట్ పొజిషన్లోకి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా రాలేదు కానీ నిఫ్టీ మాత్రం వచ్చేసింది బ్రేక్అవుట్ పొజిషన్. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ డబ్ల్యూ ఫార్మేషన్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చింది. సో దిస్ ఎ వెరీ వెరీ గుడ్ ఇండికేషన్. అంటే ఏంటంటే ఫర్దర్ రైజ్ ఈజ్ పాసిబుల్ అప్ టు 25,400 380 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. అంటే రేపు వెళ్తుందా? రేపు సెటిల్మెంట్ కాబట్టి రేపు వెళుతుంది అని చెప్పలేము. బట్ పాసిబిలిటీ ఈజ్ దేర్. నెక్స్ట్ కమింగ్ వీక్ అంటే నెక్స్ట్ సెటిల్మెంటు 25,400 ఆ రేంజ్ మరి టెస్ట్ చేయొచ్చు. అంటే 25,200 లెవెల్స్ క్రాస్ చేసింది కాబట్టి ఫర్దర్ ఇంకా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మామూలుగా మనం అనుకుంటున్నదే, కొత్త విషయం ఏం కాదు. ఏంటి అనుకుంటున్నది అంటే మార్కెట్స్ ఆర్ బుల్లిష్ అని కదా. మార్కెట్స్ బుల్లిష్గానే ఉన్నాయండి. టెక్నికల్గా చార్ట్స్ అయితే బుల్లిష్గానే ఉన్నాయి. అక్కడ బయట వార్ జరుగుతున్నది, దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం చార్ట్స్ చూసి పెరిగిపోతుందని చెప్పలేము, అలానే పడిపోతుందని అసలే చెప్పలేము.
వార్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అన్నది గమనించాం. నిజంగానే అది ఎప్పుడైతే వార్ సిచ్యువేషన్ ఎవర్టెడ్ ఆటోమేటిక్గా బౌన్స్ బ్యాక్ అయిపోయింది. ఈరోజు కంటిన్యూస్గా పెరుగుతూనే వచ్చిందంటే దేర్ మస్ట్ బి షార్ట్ కవరింగ్ అండి. ఎట్లా అంటే మామూలుగా ఏమాత్రం కొద్దిగా తగ్గినట్టు అనిపించినా ఆటోమేటిక్గా బయింగ్ వచ్చేస్తున్నది. కొద్దిగా తగ్గితే చాలు బయింగ్ వచ్చేస్తున్నది. అంటే దీని అర్థం ఏంటి? షార్ట్ పొజిషన్స్ ఖచ్చితంగా ఉండుంటాయి, ఇంకా కవరింగ్ చేయకపోతే ఇంకా దెబ్బ అయిపోతాము అని అనుకుని ఉండాలి, అంతేనా? అయితే ఎఫ్ఐఎస్ దీనికి భిన్నంగా చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ దీనికి భిన్నంగా ఎలా చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఈరోజు మీకు చూపిస్తాను. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇంప్రూవ్డ్ 3 times, అంటే మూడు షేర్లు పెరిగితే ఒక షేర్ తగ్గింది. అంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఈజ్ వెరీ కంఫర్టబుల్. అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ షేర్లు బాగానే ఉన్నాయి, పెరిగాయని అర్థం. చూడండి, 654 షేర్లు తగ్గితే 1957 షేర్స్ పెరిగాయి. అంటే 3 times పెరిగిన వాటి సంఖ్య 3 రెట్లు ఉంది. ఇట్స్ గుడ్. తర్వాత చూడండి, ఏకంగా అప్ ట్రెండ్ అయ్యి గుడ్. కానీ ఇక్కడ చూడండి, 25వ తారీఖు అంటే ఈరోజు 2427 కోట్లకి అమ్మారండి వాళ్ళు ఎఫ్ఐఎస్. మన వాళ్ళు 2372 కోట్లకి, ఆల్మోస్ట్ ఈక్వలెంట్ కొన్నారు. వాళ్ళు అమ్మారు, వీళ్ళు కొన్నారు. అంటే ఇక్కడ వీళ్ళ రోల్ ఏం లేదు ఈరోజు మార్కెట్ పెరగటానికి. అంటే కోర్స్ వీళ్ళు ఏం కొన్నారు అనే దాన్ని బట్టి కదా మనం ఇండెక్స్ చూసి మాట్లాడుతున్నాం కదా. ఇండెక్స్ పెరిగింది అంటే ఇండెక్స్ షేర్లలో షార్ట్ పొజిషన్ కవర్ చేసుకున్నారనే కదా అర్థం. అంటే అదర్ దాన్ దీస్ టూ ఆపరేటర్స్ హూ సోల్డ్ లెఫ్ట్ అండ్ రైట్ షార్ట్ సెల్ చేసిన వాళ్ళు ఈరోజు దే కేమ్ టు టర్మ్స్ అండ్ కవర్డ్ అని చెప్పుకోవాలి. ఇది ఫ్రెష్ బయింగ్ కంటే కూడా షార్ట్ కవరింగ్ అనే చెప్పుకోవాలి. ఫ్రెష్ బయింగ్ కూడా జరిగిందంటే కొద్దిగా ఎట్లాగో జరుగుతుంది కొంచెం, కానీ మేజర్గా ఏంటంటే షార్ట్ కవరింగే కనపడుతున్నది. అది రేపు తెలుస్తుంది. ఇంకా రేపు ఎలా తెలుస్తుందండి అంటే, రేపు సింపుల్గా రేపు కూడా పెరిగింది అనుకోండి, దెర్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఫ్రెష్ బయింగ్. రేపు పెద్దగా పెరగలేదు, మెయింటైన్ అయిందనుకోండి, లేదా కొద్దిగా తగ్గిందనుకోండి, అంటే ఈరోజు షార్ట్ కవరింగు మళ్ళీ ఫ్రెష్ సెటిల్మెంట్కి వీళ్ళు రోల్ ఓవర్ చేసుకుని మళ్ళీ కొడుతున్నారు అనమాట, మళ్ళీ షార్ట్ సెల్లింగ్ చేస్తున్నారని అర్థం. రేపు మార్కెట్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నది అని అర్థం, లేకపోతే కొంచెం డౌట్ పడాల్సి వస్తుంది. తర్వాత ఈ నేపథ్యంలో ఇది కూడా చూడండి, నిన్న ఏం చేశారు, నిన్న ఎఫ్ఐఎస్ నిన్న మార్కెట్ ఏమీ పడిపోలేదు కదండి, పడిపోలేదు. కానీ చూడండి 5266 కోట్లకి అమ్మారండి నిన్న ఎఫ్ఐఎస్. ఎంత దారుణం, ఎంత గట్టిగా అమ్మారో చూడండి. అందుకని నిన్న వాలటైలిటీ చాలా ఎక్కువ ఉంది, పైకి కిందకి. అయితే ఎంత అయితే పెరిగిందో అంతా అది నిలబడలేదు. నిలబడక ఏమైంది, మళ్ళీ తగ్గింది, పెరిగినంత మెయింటైన్ అవ్వాల. దానికి కారణం చూడండి, వీళ్ళు గట్టిగా 55,200 కోట్లు అమ్మారు. 266 కోట్లు అంటే చాలా ఎక్కువ. అయితే డిఐఎస్ ధీటుగా 5,200 కోట్లు కొన్నారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్, బికాజ్ ఆఫ్ దట్ అనుకోవాలి, నిన్న మార్కెట్ నిలబడింది. అండ్ ఈరోజు కూడా వాళ్ళు అమ్మారు, అయినా మార్కెట్ పెరిగింది బాగా, దగ్గర 1%కి దగ్గరగా పెరిగింది. 0.75, 0.8%కి దగ్గరగా పెరిగింది. ఇంకా అంతకన్నా ఏంటి కావాలి అంటే, మార్కెట్స్ ఆర్ ఇన్ గుడ్ షేప్ and there is nothing to worry or doubt about it. And so అది విశేషం. బ్రేక్అవుట్ చూశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మార్కెట్ రేపు బాగుండే అవకాశం ఉంది కదా. అంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియోతో పాటు ఎలాగో ఓపెన్ చేసాం కాబట్టి ఈ మార్కెట్లు ఎలా ఉన్నాయి, గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఈరోజు ఒకసారి లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్.
లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ గ్లోబల్ మార్కెట్స్ సినారియో. చూడండి, కొంచెం డౌ జోన్స్ ఈరోజు స్లైట్గా అంటే ఫ్లాట్ అని చెప్పాలి, డౌన్ ఏం కాదు. నాస్డాక్ మాత్రం చక్కగా 20,000కి వచ్చేసిందండి. వన్స్ అగైన్ నాస్డాక్ 10,000 దగ్గర ఉండేది, 20,000కి వచ్చింది, డబుల్ అయిపోయింది. 1.5 ఇయర్స్లో 2 ఇయర్స్లో డబుల్ అయిపోయింది. నాస్డాక్ ఈరోజు కూడా పాజిటివ్, నాస్డాక్ కాంపోజిట్. S&P 500 పర్వాలేదు, 1/4. అయితే ఈరోజు యూరోపియన్ మార్కెట్స్ మాత్రం కొంచెం డల్గా ఉన్నాయి, పెద్దగా తగ్గలేదు కానీ రెడ్లోనే ఉన్నాయి 3. వేరే గిఫ్ట్ నిఫ్టీ జస్ట్ పాజిటివ్ అంతే, పెద్ద ఎక్కువ ఏం లేదు. అయితే ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివే. షాంఘైను, హాంకాంగు, హ్యాంగ్సెంగ్ రెండు కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి, మోర్ దెన్ 1% ఈరోజు పెరిగాయి. జరిగిన కథ ఇది. క్రూడ్ చూడండి, క్రూడ్ జస్ట్ 1% చూపిస్తున్నది, అప్ బాగా తగ్గి 68. బ్రెంట్ క్రూడ్ $68 అంటే నథింగ్. 74-75 ఉండేదల్లా 67కి వచ్చిందంటే ఎంత తగ్గిందో చూడండి. తర్వాత డాలర్ ఇండెక్స్ కొంచెం పాజిటివ్గా ఉంది, 10 పైసలు పెరిగిందండి డాలరు ఇండియన్ రూపీతో పోలిస్తే. 86.08. నిన్న 75 పైసలు తగ్గింది, ఈరోజు 10 పైసలు జస్ట్ పెరిగింది. అంటే ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ కదండి. సో వాట్ ఎల్స్ అంటే ఒకసారి మార్కెట్ని పెంచడానికి, మార్కెట్ లేవటానికి, ముఖ్యంగా నిఫ్టీ పెరగటానికి దోహదం చేసే వాటిల్లో మరి రిలయన్సు, తర్వాత TCS, HDFC బ్యాంకు 3 చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది కదా. చూడండి ఒకసారి, అది చూద్దాం. రిలయన్స్ చూద్దాం. రిలయన్స్ అప్ ట్రెండ్, ఇట్ ఈజ్ అబౌవ్ ఆల్ మూవింగ్ యావరేజెస్. ఓకే, అంటే రిలయన్స్ ఇంకా పెరగటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత TCS చాలా కాలంగా డల్గా ఉంది. ఇప్పుడు డల్ అంటే మరీ డల్ కాదు, అట్ ది సేమ్ టైం కొంచెం రేంజ్లో నడుస్తున్నది కానీ కొద్దిగా పాజిటివ్గానే ఉంది. ఎందుకంటే 49.43 ఉంది RSI, అంటే 50 దగ్గర ఉంది RSI. అంటే ఇక్కడి నుంచి పెరగడానికి అవకాశం ఉంది. పెరిగితే మాత్రం గట్టిగా 2-3%, 4% పెరగవచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్, పాసిబిలిటీ అంతే. తర్వాత HDFC బ్యాంకు పాజిటివ్గానే ఉంది. చూడండి ఒకసారి మీరు, HDFC బ్యాంకు అఫ్కోర్స్ డబుల్ టాప్కి వచ్చింది, ఈరోజు కూడా పెరిగింది. దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్, దిస్ ఈజ్ ఆల్సో బులిష్. రేపు కొద్దిగా పడేయచ్చు, బ్యాంక్ నిఫ్టీ సెటిల్మెంట్ కూడా ఉంది కదా రేపు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఈ 3, అలాగే మీకు ఇన్ఫోసిస్, ICICI తీసుకుంటే బోర్డర్లో ఉన్నాయి, అంటే వీక్గా లేవు అలా అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఏం లేవు. ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఇప్పుడు టైటాన్ ఒకటి చూడండి. టైటాన్ ఈరోజు బ్రేక్అవుట్ వచ్చింది, స్లైట్ బ్రేక్అవుట్ టైటాన్లో, చూసారా? ఇదో డెవలప్మెంట్. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే మార్కెట్ పాజిటివ్గానే ఉంది, ఇంకా ఇట్ మే కంటిన్యూ టు బి పాజిటివ్ అని చెప్పాలి. అయితే మన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మాత్రం ఎట్లా ఉండాలంటే ఫండమెంటల్స్ ఒకటి చెక్ చేసుకోవాలి, తర్వాత టెక్నికల్గా వాటి పొజిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మరి ఈ మధ్యన డిఫెన్స్ స్టాక్స్ బాగా పెరిగాయి కదా యుద్ధం పేరు మీద. ఇప్పుడు ఎప్పుడైతే యుద్ధం సీజ్ ఫైర్ అన్నారో డిఫెన్స్ స్టాక్స్ తగ్గటం మొదలుపెట్టాయి. అంటే కరెక్షన్, ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నది, తగ్గటం అంటే పడిపోవటం లేదు. సో ఈ నేపథ్యంలో డిఫెన్స్ స్టాక్స్ ఇంకా కొద్దిగా కరెక్షన్ వస్తే వాటిల్లో కొంచెం ఫండమెంటల్స్ బాగా ఉన్నవి చూసుకుని
డిఫెన్స్ స్టాక్స్లో ఎంటర్ అవ్వచ్చు, ఇంకా తగ్గితే. ఈ రేంజ్లో ఎంటర్ అవ్వటం అనవసరం, పెద్ద బెనిఫిట్ రాదు. అదండి. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ మార్కెట్స్ ఆర్ గుడ్. లెట్ అస్ హోప్ 26,000కి మళ్ళీ వెళ్ళిపోతామని చెప్పి ఆశిద్దాము. అంతవరకు సెలవండి. మళ్ళీ యుద్ధాలు ఏమి ఉండవని అనుకుంటున్నాను. అంటే దీన్ని బట్టి ఏంటంటే అర్థమైంది, అమెరికన్ వాళ్ళు రైట్ టైంలో రైట్ థింగే చేశారు, సరైన పనే చేశారు అని. లేకపోతే వాడు న్యూక్లియర్ టెస్ట్ చేశాడట, ఇరాన్ వాడు న్యూక్లియర్ టెస్ట్ చేశాడట. అంటే వీళ్ళు చూస్తూ ఊరుకుంటే ఇజ్రాయెల్ మీద అణుబాంబు వేసేసేవాడే అని న్యూస్ వస్తున్నది. ఈలోగానే చక్కబెట్టేశారు అమెరికా వాళ్ళు వెళ్ళి. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికి ఇది మంచి డెవలప్మెంటే అని అర్థం చేసుకోవాలి, ఇంతకుమించి ఇంకేం లేదు. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.